హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం అయితే కెమెరాన్ హైలాండ్స్ ఫ్రమ్ కులాలంపూర్ అయితే వెళ్ళిపోతున్నాం బై కార్ డ్రైవ్. సో ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కెమెరాలో ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు, అలాగా టైంని అనేది కేటాయించి వివిధ ప్లేసులను అయితే ఎలా చూడొచ్చో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అసలు ఏంటి కెమెరాన్ హైలాండ్స్? ఎక్కడ ఉంది ఈ కెమెరాన్ హైలాండ్స్? సో కెమెరాన్ హైలాండ్స్ వచ్చేసి మలేషియాలోని పహాంగ్ స్టేట్లో ఉంది. మనమైతే ఇప్పుడు మలేషియాలోని కోలాలంపూర్లోని కేఎల్ సెంట్రల్ నుండి ఎర్లీ మార్నింగ్ 4 కల్లా స్టార్ట్ అయ్యాం. సో దట్ మార్నింగ్ 7 to 8 కల్లా రీచ్ అయిపోవడానికి మన కెమెరాన్ హైలాండ్స్. అండ్ మీరు సన్ రైజ్ పాయింట్ చూడాలి అనుకుంటే ముందు రోజు 2 AM కల్లా స్టార్ట్ అయ్యి మాసీ ఫారెస్ట్ లోపలికి వెళ్తే సన్ రైజ్ చూడొచ్చు. అండ్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే కార్లో 3 to 4 hours అండ్ బస్లో 4 to 5 hours అయితే టైం పడుతుంది. అండ్ బస్సెస్ వచ్చేసి కేఎల్ టీబీఎస్ నుండి తనారత బస్ టెర్మినల్ అని ఉంటుంది. సో ఆ స్టేషన్కి అయితే మీరు దిగి అక్కడి నుంచి బైక్ ఆర్ కార్ రెంటల్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ బస్సెస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 మాత్రమే ఉంటాయి. సో ఈ కెమెరాన్ ట్రిప్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ట్రాఫిక్ అనమాట. కెమెరాన్కి వెళ్ళే దారిలో రింగ్లెట్ అనే ఊరు వస్తుంది. అక్కడ ఈ కుమారస్వామి టెంపుల్ అనేది బాగా ఫేమస్ అనమాట. సో మీకు వీలైతే విజిట్ అయితే చేయండి. మీకు కెమెరాన్లో చాలా బో టీ సెంటర్స్ ఉంటాయి. నేను వెళ్ళింది బో హెరిటేజ్ టీ సెంటర్. సో నెక్స్ట్ భారత్ టీ ఎస్టేట్ కూడా చూపిస్తాను. అండ్ ఇంకో ఫేమస్ది బో సుంగాయ్ పలాస్ అని. సో ఈ 3 ప్లేసెస్ అనేవి చూడడానికి చాలా అందమైన వ్యూస్తో ఉంటాయి. అండ్ డోంట్ మిస్ దీస్ 3 ప్లేసెస్. ఇక్కడ మనకైతే వెనక కనిపిస్తుంది కదా, అది టీ ప్లాంటేషన్ యొక్క ఫ్యాక్టరీ. అండ్ దాని కింద మనకి రెస్టారెంట్ అండ్ మీకు టీ పొడులు ఇక్కడ ఫ్రెష్గా తయారు చేసిన అయితే మీకు ఇస్తారు. సో ఇది టీ ఫ్యాక్టరీలోకి ఎంట్రన్స్ అనమాట. సో ఈ టీ ఎస్టేట్ వచ్చేసి 1929లో స్టార్ట్ చేశారు. అండ్ లోపల టీ లీవ్స్ టు టీ పౌడర్ ఎలా తయారవుతుందో క్లియర్గా మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ బయట ప్లేస్ చేసిన ఈ స్టేజెస్ ఆఫ్ గ్రీన్ లీఫ్ టు టీ పౌడర్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు. సో మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి స్ట్రాబెర్రీ అండ్ బీ ఫార్మ్. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్, స్ట్రాబెర్రీస్ అండ్ హనీ ప్రొడక్ట్స్ని ఇక్కడ మనం చూడొచ్చు.
ఏ దేశమైనా మనీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కూడా కల్తీ వ్యాపారాలు ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి బీ ఫార్మ్స్ దగ్గరే మీరు హనీ, ప్యూర్ హనీ అయితే దొరుకుతుంది. అండ్ బయట స్ట్రీట్ మార్కెట్స్లో కనుక మీరు చూస్తే డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం. సో ఫేక్ హనీని అలాగే మీ చేతుల్లో పెట్టి 60 రింగిట్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ మీరు కనుక స్ట్రాబెర్రీస్ని కొనే పని అయితే సో పచ్చిగా ఉండేవి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. బికాజ్ మీరు అప్పటికప్పుడు తినేవి తీసుకెళ్తే మీ ట్రావెలింగ్లో అవి పాడైపోతాయి. సో పచ్చివి తీసుకోండి. సో ఇంటికి వచ్చి మంచి మంచి ఫ్రెష్ స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ని అయితే ఆస్వాదించండి. కెమెరాన్ ఐలాండ్స్లో భారత్ టీ ఎస్టేట్లో మనమైతే ఇది చాలా పెద్ద వ్యాలీ. సో నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఇక్కడ పికప్ ట్రక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో 20 రింగిట్ పర్ పర్సన్. సో ఇది టికెట్. అండ్ మీకు ఫ్రీగా టీ కూడా ఇస్తారు, టీ పౌడర్. సో ఇలాంటి నెంబర్ అయితే ఇస్తారు. సో నెంబర్ని బట్టి మీరు ట్రామ్ అయితే ఎక్కచ్చు వస్తుంది. సో భారత్ టీ ఎస్టేట్ మేము ఇప్పుడైతే ఇందాక బో టీ ఎస్టేట్కి అయితే వెళ్ళాం, కానీ భారత్ టీ ఎస్టేట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. సో కెమెరూన్ వ్యాలీ టీ. సో భారత్ ఎస్టేట్కి అయితే కంపల్సరీ రండి. బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. అండ్ మీకు ఫ్రీగా టీస్ అయితే సప్లై చేస్తారు.
కెమెరాలో మీకు మెయిన్గా 2 ఇష్యూస్ ఉంటాయి. ఒకటి వర్షం అనమాట. ఎప్పుడు పడుతుందో తెలీదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు. అండ్ ఇంకోటి గ్యారంటీగా ఉండే విషయం మాత్రం ఒకటి ట్రాఫిక్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ మీరైతే ట్రావెల్ చేయడానికి అయితే ట్రై చేయండి. ట్రాఫిక్ అనేది తక్కువగా ఉంటుంది. సో కింద నుంచి పైకి వెళ్ళే టైంకి మీకు కొంచెం ట్రాఫిక్ తక్కువగా అనిపిస్తుంది అనమాట. అండ్ మీకు ప్రతి చోట ఇలాగా అగ్రో మార్కెట్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి చోట కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎనీవే ప్రైసెస్ అనేవి నాకైతే కొంచెం ఎక్కువగా అనిపించాయి. మీరైతే చూసి తీసుకోండి. అండ్ వెజిటబుల్స్ ఇక్కడ హిల్ గ్రోన్ వెజిటబుల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. Turn right on Jalan Golden Hills. సో మనమైతే వర్షంలో నైట్ మార్కెట్కి అయితే వెళ్ళాం. ఇక్కడ అవే సేమ్ ప్రొడక్ట్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఏవైతే దొరుకుతాయి. సో మీకు ఇక్కడ లోకల్ మలేషియన్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే ట్రై చేయడానికి అయితే ఉంటుంది. సో మీరే ఫుడీ అయితే కనుక ఖచ్చితంగా అవన్నీ అయితే ఒక్కొక్క పీస్ ట్రై చేయొచ్చు. సో మీకు చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్లాగా మొక్కజొన్న పోతులు అయితే కవర్లు పెట్టేసి అమ్మేస్తూ ఉంటారు. సో ఒక తట్ట అయితే తీసుకెళ్ళండి ఇంటికి. ఇది మన కెమెరూన్ యొక్క ఫేమస్ లావెండర్ క్యాసిల్. ఇది ఒక హోటల్ అండ్ డైనింగ్ ప్లేస్. ఇంకా వర్షం పడుతుంది కాబట్టి చేసేది ఏం లేక హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ దారిలో మనకైతే ఈ కంటైనర్ హోటల్ అనేది కనపడింది అనమాట. సో ఈ కంటైనర్ స్టే అనేది హిల్ టాప్లో ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి సన్ రైజ్ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఈ కంటైనర్స్ హోటల్లో మీకు షేడ్ బాత్రూమ్స్ ఉంటాయి. సో దానికి సిద్ధమైన వాళ్ళు ఈ ప్లేస్ని అయితే ఎంచుకోండి. సో ఇంతటితో మన డే 1 ఆఫ్ కెమెరూన్ ట్రిప్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పార్ట్ 2 కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.